స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్ని హిట్లు ఎన్ని బ్లాక్ బస్టర్లు ఉన్నా వాటిలో బద్రీ మూవీకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన 25 క్రితం అంటే ఏప్రిల్ 20, 2000 నాడు రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. రేణు దేశాయ్, అమిషా పటేల్ హీరోయిన్లుగా నటించారు. ఇక రమణ గోగుల సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని సాంగ్స్ కూడా సూపర్ హిట్టే. ఈ మూవీతో పవన్ కళ్యాణ్కి యూత్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. పవన్ స్టైల్, మేనరిజానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మిలీనియం ఇయర్లో వచ్చిన అద్భుతమైన సినిమాల్లో ఇది ఒకటి. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ని విజయలక్ష్మి మూవీస్ బ్యానర్ మీద సీనియర్ ప్రొడ్యూసర్ టి త్రివిక్రమరావు అందించారు. కొంతకాలంగా టాలీవుడ్లో రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోల సినిమాల్లో బ్లాక్ బస్టర్లుగా నిలిచిన మూవీస్ని నేటి టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ చేసి థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు, జల్సా, వకీల్ సాబ్ చిత్రాలు రిలీజ్ కాగా ఇప్పుడు బద్రీ కూడా మళ్ళీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీని 2023లోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నించగా ఎందుకో వెనుకడుగు పడింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు బద్రీ మూవీని పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారట. అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. దీనిపై ఇంకా మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే పవన్ బర్త్డే సందర్భంగా బద్రీ రిలీజ్ చేస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2 భాగాలుగా రానున్న ఈ మూవీలో తొలి భాగమైన హరిహర వీరమల్లు పార్ట్ 1 స్క్వేర్ వర్సెస్ స్పిరిట్ మే 9న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ముందుగా క్రిష్ డైరెక్షన్ వహించగా కొన్ని కారణాలతో మధ్యలోనే తప్పుకున్నారు. దీంతో దర్శకత్వ పగ్గాలు జ్యోతి కృష్ణ చేపట్టారు. పవన్ కళ్యాణ్తో ఖుషి వంటి బ్లాక్ బస్టర్ అందించిన ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.